Yeah, so today we'll discuss about the Ansible. Last class we discussed about the Terraform, right? So we see the how to discuss Ansible in Azure. Terraform practice చేశారమ్మ అందరూ? హరీష్ చెక్. సో మనకి ఈ Terraform కాన్ఫిగరేషన్ ప్రొవిజనింగ్ టూల్ అమ్మ. Terraform ద్వారా మనకు కావాల్సినన్ని కూడా మనం ప్రొవిజన్ చేసుకోవచ్చు. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ వచ్చేసి Ansible. సో Ansible గురించి ఈరోజు చూపిస్తాను మీకు. ఫస్ట్ మీ డాష్బోర్డ్ లాగిన్ అయ్యి, రైట్, dashboard line there is no virtual machines, and go for resource scoop and check it. Here there is no resource scoop also. So మనకి ఇక్కడ Azure లో ఇంకొక లైట్ వెయిట్ వర్చువల్ మెషిన్ ఉంది. దాన్ని మనం లైనక్స్ వర్చువల్ మెషిన్, దాన్ని క్లౌడ్ షెల్ అని పిలవచ్చు. క్లౌడ్ షెల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అమ్మ క్లౌడ్ షెల్ లో. పవర్ షెల్ ఆప్షన్స్, డాష్ ఆప్షన్స్ రెండు. అంటే విండోస్ బేస్డ్ కమాండ్స్ మనం ఇక్కడ రన్ చేయొచ్చు. అంటే షెల్ స్క్రిప్టింగ్ విండోస్ బేస్డ్ కమాండ్ రన్ చేసి మనకి టూల్స్ ఇక్కడ ప్రొవిజనింగ్ చేయొచ్చు. అలాగే లైనక్స్ హరీష్ మ్యూట్ లో ఉండమ్మా. Yeah. See, so once click, just open this PowerShell, Cloud Shell. Now you can see it is connected to. We have 2 formats in Cloud Shell. PowerShell, Windows-based commands we can run. Bash, Linux-based commands we can run. You can use any one of the one. See, one file to mount Azure file share, your cloud drive is not available. Cloud Shell is available. Complete files and shares will be posted. You will come. Yeah, storage also pulled my dashboard. Okay, no problem. LS. So LS -L. Right. So Ansible directly we have the C. So before start Ansible, just click on Ansible in Azure. Sample VMs, creation Azure using Ansible. Ansible script create shell chips. Create a Linux machines by using the Azure using the Ansible. So this is the Ansible script. దీంట్లో చూస్తే మనకి డీటెయిల్స్ అన్ని వస్తాయమ్మా. రైట్, ఇది ఒక స్క్రిప్ట్ ఉంది, ఇది మనం రన్ చేయొచ్చు. యా, ఇంకోటి వచ్చేసి మనకి డైరెక్ట్ గా లెట్స్ ఫస్ట్ గో ఫర్ ది రిపోజిటరీ నుంచి మనం తీసుకోవచ్చు. గిట్హబ్ రిపోజిటరీ ఇక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. 2 థింగ్స్ అని మనకి ఇక్కడ వచ్చేసి లాగిన్ టు యువర్ రైట్ నౌ ఐ లాగిన్ ఇన్ టు అదర్ లొకేషన్. Ansible. Sample projects. See, yeah, Azure sample Ansible playbooks క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా కొన్ని ప్లేబుక్స్ ఉంటాయి. ఇది క్లోన్ చేసుకొని దీంట్లోనే మనం రన్ చేసుకోవచ్చు. లెట్స్ సీ, దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే డాష్బోర్డ్ లో లాగిన్ అయ్యి, ఓకే. సో మనకి మన క్లౌడ్ షెల్ Azure డాష్బోర్డ్ కి అథెంటికేట్ అయిందో లేదో వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది ఎలా అథెంటికేట్ అయిందో ఎలా వెరిఫై చేస్తుంటే ఏజెట్ లాగిన్ కొడితే సో ఫస్ట్ అది అథెంటికేట్ అయింది. ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ కోడ్ ఇచ్చిద్దాము. ఈ కోడ్ కాపీ చేసుకుని ఆ లింక్ లో కోడ్ ఎంటర్ చేస్తే CLI మోడ్ AWS CLI మనకి Azure CLI మనకి ఇన్స్టాల్ అవుతుంది, ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఇలా సైన్ టు యువర్ అకౌంట్, ఎంటర్ దిస్ కోడ్, క్లిక్ నెక్స్ట్. Yeah, select this one. I see. Are you trying to sign into Microsoft Azure CLI? Yes. Via CLI I am logging into Azure. CLI mode లో Azure లో లాగిన్ అయిపోయాను. సేమ్ మనకి AWS CLI ద్వారా ఎలా అథెంటికేట్ అయ్యాం, Azure లో Azure CLI ద్వారా అథెంటికేట్ అయ్యాం. గ్రాఫికల్ కాకుండా CLI మోడ్ లో అథెంటికేట్ అయిన తర్వాత నెక్స్ట్ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ది వర్చువల్ మెషిన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ స్టార్ట్ హియర్. లెట్స్ సీ. సో చూడండి, ఇక్కడ అథెంటికేట్ అయిన తర్వాత నీకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇలా
ఏజర్స్ క్లౌడ్ షెల్ అథెంటికేట్ అయ్యాం పర్ఫెక్ట్. అథెంటికేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి సో మనకి ఏమేమి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ ఇన్స్టాల్ అయిందా లేదా. సో టెరాఫామ్ అయిపోయింది వర్షన్ టెరాఫామ్ ఇన్స్టాల్ లేకపోతే అది ఇన్స్టాల్ చేసుకోవాలి. టెరాఫామ్ లాస్ట్ టైం మనకి ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకున్నాం. టెరాఫామ్ ఉందా లేదా చూసుకోవాలి. బై డిఫాల్ట్ ఉంటుంది టెరాఫామ్ వర్షన్ 1.0.10 ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్. నెక్స్ట్ యాన్స్ఫుల్ అయిపోయింది వర్షన్. సో యాన్స్ఫుల్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాం. సో యాన్స్ఫుల్ ఆల్సో 2.10 వర్షన్ ఆల్రెడీ ఇన్స్టాల్. సూపర్. సో మనకి ఏంటంటే ఆల్రెడీ 2 ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనకి లాస్ట్ టైం టెరాఫామ్ చేసాం, ఆటోమేషన్ స్క్రిప్ట్ ద్వారా కొన్ని చేసాం. ఇప్పుడు యాన్స్ఫుల్ ద్వారా ఎలా చేయాలో మీకు చూపిస్తారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాము. mkdir సో యాన్స్ఫుల్ ఆర్ dev డైరెక్టరీ dev ls సిటీ స్పేస్ మీ dev డైరెక్టరీకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేయండి. ప్రాక్టికల్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇక్కడ మీ కోడ్ అంతా కూడా మనం ఏం చేస్తాం, ఆర్గనైజేషన్ రియల్ టైమ్ లో మన కోడ్ అంతా కూడా గిట్ లో పెట్టుకుంటాం కదా. ఆ గిట్ లో ఉన్న కోడ్ తీసుకెళ్ళి మీరు క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకుంటున్నాం. ఐ గో అండ్ ఇక్కడికి వెళ్ళిపోయి క్లోన్ చేసుకుంటున్నాం. క్లోన్ ఎలా చేస్తామా. సో మనకి ఇక్కడ వచ్చేసి గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ గిట్ స్పేస్ cly క్లోన్ స్పేస్ లింక్ పేస్ట్ లింక్ ఎంటర్. ఓకే, సో సక్సెస్ఫుల్ క్లోన్ అయింది. ఎల్ఎస్ కొట్టండి. సో యాన్స్ఫుల్ ప్లే బుక్స్ ఆర్ రెడీ రైట్. ఇప్పుడు ఈ ప్లే బుక్స్ రన్ చేసుకోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ ప్లే బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మీ ఇష్టం, మీకు ఏ ప్లే బుక్ కావాలో ఆ ప్లే బుక్ మాడిఫై చేసుకుని రన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ సిడి ఈ ఫోల్డర్ లోకి వెళ్ళండి. సిడి స్పేస్ యాన్స్ఫుల్ ప్లే బుక్ ఎల్ఎస్. ఇక్కడ చూడడం నెంబర్ ఆఫ్ ప్లే బుక్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో చూడండి మనకి వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడానికి ప్లే బుక్ ఉంది. క్రియేట్ వర్చువల్ మిషన్ విండోస్ క్రియేట్ చేయడానికి ప్లే బుక్ ఉంది. వెబ్ యాప్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ప్లే బుక్ ఉంది. విఎంఎస్ వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ క్రియేట్ చేయడానికి ప్లే బుక్ ఉంది ఇక్కడ. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ క్రియేట్ చేయడానికి డిబి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి ప్లే బుక్ ఉంది. ఎస్క్యూఎల్ ఉంది, MySQL ప్లే బుక్ ఉంది. ఓకే, అలాగే మనకి పోస్ట్ జిఆర్ ఎస్క్యూఎల్ రన్ చేయడానికి ప్లే బుక్ ఉంది. చూడండి నెంబర్ ఆఫ్ మనకి డేటాబేస్ ఉంది. కాస్మో డిబి, డైనమో డిబి ఉంది. అలాగే మనకి ఇక్కడ చూడండి క్రియేట్ విత్ సో అప్లికేషన్ గేట్వే క్రియేట్ చేయడానికి మనకి ప్లే బుక్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్లే బుక్స్ మనకి రెడీగా ఉన్నాయి అనమాట. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తుంటే ఒక వర్చువల్ మిషన్ చూద్దాం. అది అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ అన్ని కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది వర్చువల్ మిషన్. దీంట్లో ఏముంది డేటా అని చూడాలి. క్యాట్ స్పేస్ దాంట్లో ఉన్న డేటాను మనం ఎడిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటమ్మా VM_create.yaml. ఇది ఆల్రెడీ అయిపోయింది కాన్సెప్ట్. కొంతమందికి అయినో లేనండి, అవునోళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఫైల్ మొత్తం కంటెంట్ అంతా కాపీ చేసుకోండి. ఫైల్ కంటెంట్ అంతా కూడా మనం కాపీ పేస్ట్ చేసుకోండి. నోట్ప్యాడ్ లో కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ నోట్ప్యాడ్ ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ నోట్ప్యాడ్ ఓపెన్ నోట్ప్యాడ్. అంటే ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ నోట్ప్యాడ్ లో ఓపెన్ చేసి సో యాజ్ చేసి డిఫాల్ట్ మనం రన్ చేయాలమ్మా. దాంట్లో సింటాక్స్ ఇచ్చాడు. ఆ సింటాక్స్ యూజ్ చేసుకుని మనకు కావాల్సిన దిస్ ఇస్ ది ప్లే బుక్ అమ్మా. ఈ ప్లే బుక్ లో నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. ఒక్కొక్క టాస్క్ ప్లే బుక్ అనేది రన్ చేస్తారనమాట. ఇక ప్లే బుక్ ఇది. ప్లే బుక్ లో టాస్క్ 1 టాస్క్ 2 ఇవన్నీ కూడా రన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాయి. ఇక్కడ ప్లే బుక్ లో వాడు ఇచ్చాడు మనకి డిస్క్రిప్షన్. సో కామెంట్ అంటే డిస్క్రిప్షన్ అనమాట. ఇది వచ్చేస్తే రన్నింగ్ టాస్క్ అనమాట. సో డాష్ ఇస్తే రన్నింగ్ టాస్క్. కామెంట్ ఉంటే కామెంట్స్ రన్ చేయదు ప్లే బుక్. కామెంట్స్ లేని కంటెంట్ అంతా రన్ చేస్తారు అనమాట. సో ప్లే బుక్స్ మొత్తం రన్ అవుతాయి. కామెంట్ సెక్షన్స్ కూడా రన్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దిస్ ఈస్ ది ప్లే బుక్ టు క్రియేట్ అన్ Azure VM విత్ పబ్లిక్ IP అడ్రస్ అండ్ ఓపెన్ 22 పోర్ట్ నెంబర్ ఫర్ SSH. చూడమ్మా, ఒక వర్చువల్ మిషన్ విత్ పోర్ట్ నెంబర్ 22 ఎలా క్రియేట్ చేయాలో దీంట్లో చూపిస్తాం. క్రియేట్ Azure వర్చువల్ మిషన్ లోకల్ హోస్ట్ లోకల్ వార్. సో ఇక్కడ వచ్చి రిసోర్స్ గ్రూప్ నేమ్ మార్చాలి. ఇక్కడ చూడమ్మా రిసోర్స్ గ్రూప్. సో యూ హ్యావ్ టు ఎంటర్ ది రిసోర్స్ గ్రూప్. ఇక్కడ ఒక టెస్ట్ VM ఇచ్చాడు. లొకేషన్ ES US డిఫాల్ట్ లొకేషన్. ఇక్కడ నీకు రిసోర్స్ గ్రూప్ నేమ్. ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇష్టం మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఐఎమ్ ఎంటరింగ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ హరీష్
HDFC. He is HDFC employee. Harish HDFC resource group create చేస్తున్నాను. Okay, Harish HDFC. This is my resource group name. ఇది virtual test VM. This is virtual name. This is location. Okay. తర్వాత రిసోర్స్ గ్రూప్ నేమ్ ఒకటి మనం మార్చుకుంటూ వెళ్ళాలి. సో యాజ్ ఇట్ ఇస్ రిసోర్స్ గ్రూప్ నేమ్ అది ఏముంటది, యాజ్ ఇట్ ఇస్ హరీష్ HDFC. హరీష్ HDFC ఇది మై రిసోర్స్ గ్రూప్ నేమ్. ఇది మా రిసోర్స్ గ్రూప్ నేమ్. కాపీ చేసుకొని రిసోర్స్ గ్రూప్ ఉన్న సాటలో పేస్ట్ చేసుకుంటారు. లొకేషన్ ఏంటి, యుఎస్, ఈస్ట్ యుఎస్. ఓకే, ఈస్ట్ యుఎస్ ఎంటర్ చేయండి. సూపర్. ఇక్కడ వచ్చేసి మనకి రిసోర్స్ గ్రూప్ నేమ్, ఎంటర్ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఓకే, ఇక్కడ వర్చువల్ మిషన్ విఎం నేమ్ టెస్ట్ విఎం కదా పైన ఉంది, అదే ఇచ్చేస్తాం. అది ఆ నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, టెస్ట్ విఎం. ఓకే, సబ్నెట్ 10 సిరీస్ ఉంది మీకు, క్లాస్ బి ఏ ఉంది, బి కౌంట్ బి ఇచ్చండి, సి కౌంట్ సి ఇచ్చుకోండి. ఈ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఇది సింటాక్స్, ఇది సింటాక్స్ లో మనకు కావాల్సిన పారామీటర్స్ మనం యాడ్ చేసుకుంటాం, డిఫాల్ట్ ఇచ్చేయకుండా యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనకి ఏ రీసెర్చ్ గ్రూప్ కావాలి, ఏ వర్చువల్ మిషన్ కావాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మనం మాడిఫై చేసుకుంటాం అనమాట. నేమ్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ విఎం, టెస్ట్ విఎం. యా, సో ఇక్కడ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ కూడా నేను టెస్ట్ విఎం ఇస్తాను. టెస్ట్ అన్నిటి టెస్ట్ విఎం ఇస్తాను, కొంచెం ఈజీగా ఉంటుంది. అన్నిటి సరే ఒకే నేమ్ ఎంటర్ చేయొచ్చు, నేమ్ పెద్దగా మార్చకుండా మీరు కావాలంటే మార్చుకోవచ్చు, ఒక్కోదానికి ఒక నేమ్ ఇచ్చుకొచ్చి ఎంటర్ చేయొచ్చు. రిసోర్స్ గ్రూప్ మాత్రం నేమ్, రిసోర్స్ గ్రూప్ నేమ్ వర్చువల్ మిషన్ నేమ్ మాత్రం సేమ్ ఉండాలి అన్ని చోట్ల. ఓకే, నెట్వర్క్ ఐపీ అడ్రస్ మిగతా అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. వర్చువల్ మిషన్ నేమ్ సేమ్, జస్ట్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వర్చువల్ మిషన్ నేమ్ సేమ్ ఉండాలి. రిసోర్స్ గ్రూప్ నేమ్ సేమ్, ఎందుకంటే ఒక రిసోర్స్ గ్రూప్ కింద ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో దట్ రిసోర్స్ గ్రూప్ మస్ట్ బి యూనిక్ అండ్ సేమ్, రైట్. వర్చువల్ మిషన్ నేమ్ ఆల్సో సేమ్ ఉండాలి, వర్చువల్ కంప్యూటర్ నేమ్ అక్కడ ఏది ఇచ్చేది మెన్షన్ చేసామో టెస్ట్ విఎం క్రియేట్ అవుతుంది. SH పోర్ట్ అలౌ చేస్తున్నాం ఇక్కడ బై డిఫాల్ట్, ఫైర్వాల్ రూల్ కూడా అలౌ చేస్తున్నాం. ఓకే, రిసోర్స్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ రిసోర్స్ గ్రూప్. ఓకే, వర్చువల్ మిషన్ నేమ్ టెస్ట్ విఎం, వర్చువల్ నెట్వర్క్ ఇక్కడికి నేను టెస్ట్ విఎం అని ఇస్తాను అన్నిటికి. సబ్నెట్ కూడా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు, డిఫరెంట్ నేమ్. సో యూనిక్ కామన్ గా నేను ఒకే నేమ్ ఇస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసేది ఒక్కోదాన్ని ఒక నేమ్ ఉంటుంది. ఓకే, మనకి మిషన్ నేమ్ తర్వాత రిసోర్స్ గ్రూప్ నేమ్ కామన్ బస్ అన్నిటిలో, మిగతా నేమింగ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఆల్సో నేను టెస్ట్ విఎం ఇస్తాను, టెస్ట్ విఎం. Create a virtual mission. Yeah, so this is the virtual mission resource group name. Enter చేయండి, నేమ్ ఎంటర్ చేస్తున్నాను, వర్చువల్ మిషన్ నేమ్ టెస్ట్ విఎం. ఓకే, యా, ఇక్కడ వచ్చేసి లాగిన్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఎజూర్ యూజర్, మీ దాంట్లో లాగిన్ అవడానికి పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ P @ 1 2 3. సో అంటే మిషన్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో లాగిన్ అవ్వాలి మనం, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ నేమ్ కూడా నేను అదే ఇస్తాను, ఇక్కడ విఎం ఎనీ నేమ్. సో టెస్ట్ విఎం. ఆఫీస్ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఆఫీస్ ఇమేజ్ ఆఫర్స్ ఉబుంటు సర్వర్ నుంచి, పబ్లిషర్ కనుకరికల్ నుంచి, అక్కడి నుంచి లేటెస్ట్ వర్షన్ 16.04 తీసుకుంటున్నాను. ఓకే, మీరు 16 కూడా తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, 20 ఇప్పుడు లేటెస్ట్ 20 కదా, 20 కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎడిటింగ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, ఈ ఫైల్ మొత్తం కాపీ చేసుకుంటాను. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలంటే కొత్త ఫైల్, అదే లొకేషన్ కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని అదే ఫైల్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎల్ఎస్ కొట్టండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్ మాడిఫై చేయడం ఎందుకు, ఐ వాంట్ టు క్రియేట్ న్యూ ఫైల్. సో VI స్పేస్ హరీష్ VM .yaml YML హరీష్ VM .yaml. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తాను, పేస్ట్ అయిపోయింది. ఎస్కేప్ :W Shift 1 చూడండి. యా, హరీష్ VM అనేది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఆ ప్లే బుక్ రన్ చేస్తాను. ప్లే బుక్ రన్ చేయాలని ఏంటమ్మా కమాండ్, ansible playbook space playbook name హరీష్
vm.yarn చూడండి ప్లే బుక్ రన్ అవుతుంది. So my playbook is running successfully. Yeah. See, ప్లే బుక్ లో మనకి కలెక్షన్ ఆఫ్ ది ప్లే మనకి టాస్క్స్ ఉన్నాయన్నమాట. కలెక్షన్ ఆఫ్ టాస్క్ ఇస్ ప్లే బుక్. ఒక్కొక్క టాస్క్ రన్ చేసుకుంటూ వెళ్తుంది. చూడండి అక్కడ మనకి ఫస్ట్ టాస్క్ క్రియేటివ్ రిసోర్స్ గ్రూప్ చేంజ్డ్ లోకల్ హోస్ట్. సో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. తర్వాత క్రియేటివ్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది. రైట్. తర్వాత సబ్నెట్ యాడ్ అయింది. ఓకే. పబ్లిక్ ఐపీ అడ్రస్ యాడ్ అయింది. లోకల్ హోస్ట్ ఎస్. క్రియేటివ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ దట్ ఈస్ LOSH అది యాడ్ అయింది. ఇప్పుడు వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది, అది యాడ్ అవుతుంది. అశ్విని ఎగ్జామ్ రాసావా? మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. ఫస్ట్ అటెంప్ట్. యా. సో టాస్క్ క్రియేట్ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. యశ్వంత్ ఉన్నాడా? యశ్వంత్ మీట్లో నుంచి మాట్లాడుతున్నారు. సో నౌ లాస్ట్ టాస్క్ ఉన్న అక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఎస్. 21st ఎగ్జామ్. ఓకే. November 21st. ఓకే. నో ప్రాబ్లం. క్రియేట్ వర్చువల్ మిషన్. చూడండి ఇక్కడ మనకి ప్లే బుక్ లో నెంబర్ ఆఫ్ ది టాస్క్స్ ఉంటాయి అనమాట. మనం టాస్క్ మనమే యాజ్ ఎ డెవలపర్ గా మనం టాస్క్ రాసుకుంటాం. ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్, అది సీరియల్ ప్రకారం ఒక్కొక్క టాస్క్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాయి టాస్క్ బై టాస్క్. చూడండి అన్ని టాస్క్ రన్ అవుతున్నాయి. లాస్ట్ టాస్క్ లో వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ లో చూడండి, ఫస్ట్ టాస్క్ లో మనకి టాస్క్ 1 లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. టాస్క్ 2 లో వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. టాస్క్ 3 లో సబ్నెట్ యాడ్ చేస్తుంది. టాస్క్ 4 లో పబ్లిక్ ఐపీ అడ్రస్ యాడ్ అయింది. టాస్క్ 5 లో సెక్యూరిటీ గ్రూప్. టాస్క్ 6 లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ యాడ్ అయింది. టాస్క్ 7 లో వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఎలా? సో ఒక్కొక్క టాస్క్ రన్ చేసుకుంటే ఈ టాస్క్ లో ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉంటే అక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఆ టాస్క్ రన్ అయితేనే నెక్స్ట్ టాస్క్ వెళ్ళింది, లేదంటే అక్కడ ఆగిపోతుంది అలా. సో దట్ మనం ఒక్కొక్క టాస్క్ ని సింటాక్స్ ఎర్రర్ లేకుండా మాడిఫై చేసుకుని రన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫైనల్ గా మనకి 8 చేంజెస్ చేసింది, 7 చేంజ్ అయినాయి. 8 మనం టోటల్ గా 8 రన్ చేస్తే టాస్క్ లో 7 కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయినాయి. 8వ వచ్చేసి మనకి జస్ట్ కమెంట్ రాసాము. సో అందుకోసం మనకి 7 చేంజెస్ సక్సెస్ఫుల్ జరిగింది. ఫెయిల్ 0 రావాలి. 0 ఫెయిల్, స్కిప్డ్ కూడా 0 స్కిప్డ్, రీసెక్యూర్ 0, ఇగ్నోర్ 0. ఓకే. రైట్. ఇప్పుడు మనకి వెరిఫికేషన్. ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా? ఏజూర్ రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్తే ఏజూర్ లో లాగిన్ అయ్యి రిసోర్స్ గ్రూప్ ఇప్పుడు హరీష్ నేమ్ తోటి ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్. హరీష్ HDFC ఇది రిసోర్స్ గ్రూప్. ఈ రిసోర్స్ గ్రూప్ కింద ఏం లాంచ్ అయినాయి? మనకి 7 రిసోర్స్ లాంచ్ అయినాయి. ఇక్కడ చూడండి వర్చువల్ మిషన్ కానీ, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కానీ, ఐపీ అడ్రస్ కానీ మొత్తం లాంచ్ అయింది. ఏ రీజన్ లో? ఈస్ట్ US రీజన్ లాంచ్ అయింది. గో ఫర్ వర్చువల్ మిషన్స్ కి వెళ్తే హోమ్ లోకి వెళ్ళి క్లిక్ ఆన్ వర్చువల్ మిషన్. నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ ది టెస్ట్ వర్చువల్ మిషన్, HDFC వర్చువల్ మిషన్. ఓకే. సో ఈ వర్చువల్ మిషన్ యూ కెన్ సీ దిస్ ఇస్ వర్చువల్ మిషన్. ఓకే. ఇక్కడ మనకి ఇది రన్ అవుతుంది. సో మిషన్ రన్ అవుతుంది. పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా ఎనేబుల్ ఉంది. సో ఈ సిస్టమ్ లో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ సిస్టమ్ లో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలమ్మా? ఇప్పుడు నెట్వర్కింగ్ లోకి వెళ్ళి సో దీనికి RDP ఎలా ఉందో లేదు చూసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్ SH ఎలా ఉంది. సో ఇది విండోస్ లైనెక్స్ కంప్యూటర్ కదా.
లైనక్స్ కంప్యూటర్ లాగిన్ అవ్వాలి. లైనక్స్ కంప్యూటర్ లాగిన్ అవ్వాలంటే ఓవర్వ్యూలోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి లైనక్స్ కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, మనం ఇది యూజ్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో కాపీ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని పుట్టి ఓపెన్ చేసి ఓకే సక్సెస్ఫుల్ గా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. దాంట్లో వర్చువల్ మిషన్ కూడా క్రియేట్ చేసి ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఈ ఐపీ అడ్రస్ కాపీ చేసుకుని పుట్టిలో ఇక్కడ పుట్టిలో ఓపెన్ కొట్టేసారు. ఓపెన్ కొట్టేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. యా క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, అది ఎంటర్ చేయాలి. ఏ నెంబర్ యూజర్ నేమ్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ పి @SSW 123 కదా, క్యాపిటల్ పి SSW పాస్వర్డ్ పాస్వర్డ్ రాంగ్ అయితే సూపర్ కనెక్ట్ అయ్యాం. ఈ పాస్వర్డ్ రైట్ ఇక్కడ మనం కనెక్ట్ అయ్యాం. చూడండి ఎల్ఎస్ ఇక్కడ నువ్వు అన్ని ప్రాక్టికల్ చేసుకోవచ్చు లైనక్స్ మిషన్ లో. ఈ వర్చువల్ మిషన్ లో నువ్వు అన్ని, సో ఇది వచ్చేసి sudo yum update -v అయితే ఇది యుబుంటు కానీ యుబుంటు కాదు మనం చేసింది sudo apt -get update -y. సో దీంట్లో నువ్వు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకుని జెంకిన్స్ ప్రాక్టికల్స్ కూడా చేసుకోవచ్చు అంటే. ఓకే అంటే మన ఆటోమేషన్ ద్వారా మిషన్స్ లాంచ్ చేసుకుని ఆ మిషన్స్ లో మనం వర్క్ చేసుకుంటాం. ఇదంతా కూడా ఆటోమేషన్ ద్వారా చేస్తాం. ఓకే జస్ట్ ఓకే రైట్ ఇలా ఆటోమేషన్ ద్వారా మనం చేస్తాం. సూపర్. నెక్స్ట్ వచ్చేసి రైట్ సో ఇలా మనకి మీ వర్చువల్ మిషన్స్ రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ గో ఫర్ అగైన్. ఓకే క్లౌడ్ మీకు క్లౌడ్ షెల్ వెళ్ళి మళ్ళీ. ఓకే సో రన్ చేస్తాం. మళ్ళీ డిశ్చార్జ్ చేయాలంటే ఎలాగమ్మా? సో డిశ్చార్జ్ చేయాలంటే మన సింటాక్స్ ఉంది. డిశ్చార్జ్ కన్నా ముందు ఇంకేమన్నా చూద్దాం. డిస్ప్లేకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇంకా మనకి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒక ఆప్షన్స్. ఇక్కడ విండోస్ మిషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు లైనక్స్ క్రియేట్ చేశారు కదా, విండోస్ మిషన్ ఏంటి ఫార్మాట్. సో క్యాట్ స్పేస్ అది కూడా తెలుసుకోవాలి కదా, క్యాట్ స్పేస్ VM_. ఓకే క్రియేట్ ఈ నేమ్ ఇవ్వాలి. దీంట్లో మనం ఎడిట్ చేయాలి ఈ ఫైల్ని. కాపీ పేస్ట్ ఉన్న ఫైల్ని ఎడిట్ చేద్దాం. సో ఇది క్యాట్ కమాండ్ ఏంటంటే మనకి ఆ ఫైల్లో ఉన్న డేటాను డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ డేటా కాపీ చేసుకొని సో ఈ ప్లేబుక్ మొత్తం కాపీ చేసుకోండి. ఓకే డిఫాల్ట్ ప్లేబుక్ ఇది కాపీ చేసుకొని మీ నోట్ ప్యాడ్కి వెళ్ళండి. లైనక్స్ ప్లేబుక్ రన్ అయిపోయింది. రిసోర్స్ గ్రూప్తో మనకు కావాల్సిన లొకేషన్ లో క్రియేట్ చేస్తాం. మీకు ఒక లొకేషన్ చేంజ్ చేసుకుంటే ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఎస్ విండోస్ ప్లేబుక్. సో చూడండి ఇక్కడికి వచ్చేస్తే this playbook create a Azure Windows VM with public IP address. It also configure the mission to accessible via Ansible using the WinRM. సో Ansible ఎందుకంటే మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అందే దీనికోసమే. Azure లో అది మన టెరాఫామ్ లో చూడండి రిసోర్స్ మాత్రం లాంచ్ చేయగలుగుతాం అంతే. దాంట్లో కాన్ఫిగరేషన్ పార్ట్ చేయలేము Azure ద్వారా. Azure జస్ట్ ప్రొవిజనింగ్ పార్ట్ ఉంది. ప్రొవిజనింగ్ అంటే ఏంటి, మిషన్ ప్రొవిజనింగ్ కానీ, రిసోర్స్ గ్రూప్ ప్రొవిజనింగ్ కానీ, VMS స్కేల్ సెట్ ప్రొవిజనింగ్ కానీ, లేకపోతే లోడ్ బ్యాలెన్స్ క్రియేటింగ్ కానీ ఇలాంటి. సో ప్రొవిజనింగ్ పార్ట్ ఓన్లీ వీ కెన్ డన్ బై యూజింగ్ ది మనకి టెరాఫామ్. యాన్సిబుల్ యూజ్ చేస్తే ప్రొవిజనింగ్ తో పాటు కాన్ఫిగరేషన్ కూడా చేయొచ్చు. సిస్టమ్ లో మనకి ఫీచర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఇలాంటివి కూడా మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు. అదే ఇక్కడ చెప్పేది. ఇక్కడ చూడండి ఇక్కడ మిషన్ క్రియేట్ అవుతుంది Azure Windows మిషన్ విత్ పబ్లిక్ IP అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో కాన్ఫిగర్ ది మిషన్ టు యాక్సెస్ఫుల్ వయా Ansible యూజింగ్ ది WinRM. ఈ ఫీచర్ కూడా ఈ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. దాన్ని కాన్ఫిగరేషన్ అంటాం అనమాట. సో దిస్ ప్లే బుక్ కమ్స్ ఫ్రమ్ ఈ లొకేషన్. మనకి ఇది ఎక్కడ వచ్చిందంటే ఇది ఇక్కడ ఈ గిట్ హబ్ లొకేషన్ నుంచి ఈ ప్లే బుక్ తీసుకున్నారు అనమాట. మనకు కావాలంటే మీరు ఈ లొకేషన్ ఓపెన్ చేస్తే ఆ ప్లే బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు గిట్ హబ్ లో చెక్ చేసుకోవచ్చు. గిట్ హబ్ లోకి వెళ్ళి సో మీరు ఇక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే
దిస్ రిపోజిటరీ. ఓకే, ఆ రిపోజిటరీలో ఏముందనేది మీకు ఇన్ఫర్మేషన్ మనం ఓపెన్ చేసిన దగ్గర ఈ రిపోజిటరీ ఈ లొకేషన్లో ఉంది. ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ లొకేషన్ ఇచ్చాడు. రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి యాన్సిబుల్ ప్లే బుక్ అనేది ఇది మొత్తం. ఈ ప్లే బుక్ లో కలెక్షన్ ఆఫ్ ది టాస్క్ అనేది ఒక ప్లే బుక్ లో ఒక పార్ట్ అనమాట. ఈ పార్ట్స్ అన్ని కలిపితే ఒక ప్లే బుక్ లో మనకి పేజెస్ ఎలాగో ఇది ఒక పేజ్ అనమాట. ఒక టాస్క్ అంటే ఒక పేజ్ అనుకోండి, అన్ని పేజెస్ రన్ అవుతాయి అనమాట. ఫస్ట్ పేజీలో ఏముందమ్మా, ఫస్ట్ టాస్క్ 1 లో మీకు లోకల్ హోస్ట్, ప్రిపేర్ ది ర్యాండమ్ పోస్ట్ పిక్స్, ఇక్కడ సో ర్యాండమ్ పోస్ట్ పిక్స్ పిక్ చేయమని ఇది ఇచ్చాడు నేమ్. ఇది డిఫాల్ట్ గా ఉంచుకోవచ్చు, పోస్ట్ పిక్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రొవైడింగ్ న్యూ ఎజూర్ హోస్ట్, లోకల్ హోస్ట్, ఇక్కడ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్. రిసోర్స్ గ్రూప్ నేమ్ మనకు తెలుసు కదా. సో ఇక్కడ న్యూ రిసోర్స్ గ్రూప్ నేమ్. సో విప్రో ఆర్గనైజేషన్, ఇది మా రిసోర్స్ గ్రూప్. విప్రో జస్ట్ విప్రో ఇచ్చండి. రిసోర్స్ గ్రూప్ నేమ్ విప్రో, సింపుల్ గా. నేమ్ వర్చువల్ మిషన్ నేమ్ విండో టెస్ట్ విఎం ప్రిఫిక్స్ ఆర్పిఎఫ్ ఇక్కడ ఇచ్చారు కదా టెస్ట్ విఎం. ఆ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో లేదంటే యాస్టేజ్ గురించి వస్తే ఆ నేమ్ కావాలని మీరు యాడ్ చేయాలి. అంటే విండోస్ 2019 16 అనేది మీరు తర్వాత యాడ్ చేస్తారు. ఆర్పి ప్రిఫిక్స్ అనేది ప్రస్తుతం డిఫాల్ట్ వస్తుంది. యూజర్ నేమ్ ఏంటమ్మా, ఏజుర్. పాస్వర్డ్ క్యాపిటల్ ఎంఐ, పాస్వర్డ్ 1 2 3. ఈ పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం సేవ్ చేసుకోవాలి. ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఓకే, మనకి గుర్తుంటుంది, నో ప్రాబ్లం. లొకేషన్ ఈస్ట్ యుఎస్, ఇదే లొకేషన్. ఇది కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ చేంజ్ లొకేషన్. సో బిలో ఈజ్ ది UTF-6 బేస్డ్ 64 కోడింగ్ పార్ట్. ఓకే, యా. సో దాని గురించి మన కోడింగ్ పార్ట్ అనేది ఇక్కడ రాశాడు, దాని గురించి చెప్తున్నాడు అనమాట. సో అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ టాస్క్ 3 లో క్రియేట్ ఎజూర్ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఎస్, చేంజ్ ది విప్రో రిసోర్స్ గ్రూప్ నేమ్. దీనికి సపరేట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో విండోస్ మిషన్ లాంచ్ చేస్తుంది విప్రో. లొకేషన్ ఈస్ట్ యుఎస్ కదా, అక్కడ ఏది ఇచ్చా అది ఇది చేంజ్ చేసుకోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో ఉన్నాయి, అది పెట్టుకోవచ్చు. యుఎస్ ఈస్ట్, అక్కడ లొకేషన్ ఏముంది, అదే లొకేషన్ ఈస్ట్ యుఎస్. లొకేషన్ ఈస్ట్ యుఎస్ ఇక్కడ ఉంది కదా, ఈస్ట్ యుఎస్, అదే ఈస్ట్ యుఎస్ లో క్రియేట్ అవ్వాలి. ఈస్ట్ యుఎస్. ఓకే, స్టేట్ ప్రజెంట్. క్రియేట్ ఎజూర్ వర్చువల్ నెట్వర్క్ రిసోర్స్ వర్చువల్ నెట్వర్క్. యా, ఇక్కడ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ నేమ్, ఇక్కడ నెట్వర్క్ నేమ్ టెస్ట్ విఎం. ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్ విప్రో. రిసోర్స్ గ్రూప్ నేమ్ సేమ్ యాజ్ చేసుకున్నాం. అక్కడ పైన క్యాపిటల్ లోవర్ కేస్ లో. ఐబీ అడ్రస్ ఆల్వేస్ ఏ క్లాస్ తీసుకుంటున్నారు మీరు, బి సి కూడా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ 10 సిరీస్ మీరు వచ్చేసి 170 తీసుకోవచ్చు, 192 సిరీస్ కూడా వాడచ్చు అంట. క్రియేట్ ఎజూర్ సబ్నెట్ ఇన్ ది వర్చువల్ నెట్వర్క్. ఓకే, దిస్ ఇస్ ది సబ్నెట్ నేమ్. టెస్ట్ సబ్నెట్. సో టెస్ట్ సబ్నెట్ వర్చువల్ నెట్వర్క్ నేమ్. సో రిసోర్స్ గ్రూప్. సో ఇక్కడ వచ్చేసి దిస్ మీటింగ్ విల్ ఎండ్ నెక్స్ట్ 10 minutes. మీటింగ్ హాల్ ఎండ్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి బస్. దిస్ మీటింగ్ విల్ ఎండ్. ఓకే, ఇక్కడ వచ్చేసి యా వర్చువల్ నెట్వర్క్ నేమ్. Just రిసోర్స్ గ్రూప్ నేమ్ విప్రో. ఇది నెట్వర్క్. క్రియేట్ ఎజూర్ స్టోరేజ్ అకౌంట్ అడుగుతుంది. స్టోరేజ్ అకౌంట్ నేమ్ టెస్ట్. ఓకే, టెస్ట్ స్టోరేజ్ అకౌంట్ టెస్ట్ SCA. రిసోర్స్ గ్రూప్ నేమ్ విప్రో. ఇలా మీరు అన్ని మాడిఫై చేసుకుంటారు. ఓకే, అకౌంట్ టైప్ స్టాండర్డ్ LARs. ఓకే, ప్రొవిజన్ ఎజూర్ న్యూ ఎజూర్ వర్చువల్ లోకల్ హోస్ట్. ప్రొవిజన్ న్యూ ఎజూర్ వర్చువల్ హోస్ట్. సో ఎజూర్ వర్చువల్ మిషన్ అడ్మిన్ యూజర్ నేమ్. ఓకే, అడ్మిన్ యూజర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అడ్మిన్ యూజర్ నేమ్ ఏంటి, అడ్మిన్ యూజర్ నేమ్ జస్ట్ అడ్మిన్ అని ఇస్తున్నాను. అడ్మిన్ 1 2 3. అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ admin 123 పాస్వర్డ్. OS టైప్ విండోస్. ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు, ఈ OS ఇమేజ్ ఈ కంటైనర్ నుంచి తీసుకుంటాడు.
సో విండోస్ సర్వర్ కంటైనర్ లో మనకి ఇమేజ్ ఉంది. 2016 డేటాబేస్ ఇమేజ్ తీసుకున్నది, లేటెస్ట్ వర్షన్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నేమ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇప్పుడు వచ్చేసి టెస్ట్ వ్యూ. ఇక్కడ మనం ఇప్పుడు పైన నేమ్ ఇచ్చామా, మన ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్, లోకల్ హోస్ట్ ఆ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇక్కడ ఇవ్వకపోతే మన ఇష్టం. లోకల్ హోస్ట్, రిసోర్స్ గ్రూప్ నేమ్, విండోస్ వర్చువల్ మిషన్ విండోస్ టెస్ట్ విఎం కదా, ఇది ఇవ్వాలి. విండోస్ టెస్ట్ విఎం ఇది ఇవ్వాలి. విండోస్ టెస్ట్ విఎం. సో ఇక్కడ వచ్చేసి విండోస్ టెస్ట్ విఎం. ఇక్కడ విండోస్ ఇచ్చాం కదా, ఇక్కడ విండోస్ టెస్ట్ విఎం. ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్ విప్రో. విప్రో. సో విప్రో. ఓకే, ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ ఇందాక ఇచ్చాం కదా, స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఆ నేమ్ ఇవ్వాలి. సో అన్నిట్లో ఒక బెస్ట్ ఏంటంటే అన్నిట్లో ఒకటి ఇవ్వాలి, లేదంటే ఇచ్చినప్పుడు డిఫరెంట్గా ఇచ్చినప్పుడు అవి గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టోరేజ్ పైన ఇచ్చాం మా స్టోరేజ్ అకౌంట్ నేము టెస్ట్ స్టోరేజ్. వర్చువల్ నెట్వర్క్ నేమ్ టెస్ట్ విఎం. సబ్నెట్ ఇది టెస్ట్ విఎం వేస్తాం. ఒకటే ఇచ్చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నేమ్ మార్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏ నేమ్ ఏమి ఇచ్చామో అది మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఆ నేమ్ ఇవ్వాలి, అది అంతే. క్రియేట్ ఎజూర్ విఎం ఎక్స్టెన్స్ టు ఎనేబుల్ హెచ్టిటిపి విన్. ఇక్కడ దీంట్లో లాస్ట్ లో ఇప్పుడు విండోస్ ఆర్ఎం అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తుంది, విన్ ఆర్ఎం. సో విండోస్ ఆర్ఎం వర్చువలైజేషన్ ఎక్స్టెన్షన్ నేమ్, ఆర్ఎం ఎక్స్టెన్షన్, రిసోర్స్ గ్రూప్ నేమ్. ఈ సాఫ్ట్వేర్ ఏ రిసోర్స్ గ్రూప్ లో ఉన్న సిస్టమ్ ఇన్స్టాల్ అవుతాయి, విప్రో అనే రిసోర్స్ గ్రూప్ లో. సో విప్రో అనే రిసోర్స్ గ్రూప్ లో వర్చువల్ మిషన్ నేమ్, ఏ వర్చువల్ మిషన్ లో విండోస్ విఎం. ఓకే, విండోస్ టెస్ట్ విఎం. పబ్లిషర్ ఇవన్నీ కూడా కామన్. ఓకే, సెట్టింగ్స్ ఇవన్నీ కామన్. వెయిట్ పర్ విఎం పోర్ట్ ఇవన్నీ సేమ్ అమ్మ. సో హోస్ట్ మిగతాదంతా సేమ్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుని ఏం చేస్తారంటే ఇక విండోస్ ఎనేబుల్ స్క్రిప్ట్ సేమ్. దీన్ని కాపీ చేసుకొని మీ లొకేషన్ ఎక్కడ. ఓకే, క్లియర్. ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, విఎస్ స్పేస్ విండోస్ విఎం డాట్ యామెల్, విండోస్ విఎం డాట్ యామెల్. దీంట్లో కాపీ పేస్ట్ చేయండి ఆ ఫైల్ మొత్తం. చేశాను, ఎస్కేప్ డబ్ల్యూక్యూ షిఫ్ట్ సేవ్ చేశాను. ఓకే, సో ఎల్ఎస్ కొట్టని విన్ విఎం తో మనకి ఫైల్ క్రియేట్ అయింది, విన్ విఎం తోటి. సో ఇప్పుడు యాన్సిబుల్ ప్లేబుక్ రండి. యాన్సిబుల్ హైఫన్ బుక్ స్పేస్ విన్ విఎం డాట్ యామెల్ ప్లేబుక్ నేమ్, విన్ విఎం డాట్ యామెల్ ప్లేబుక్ నేమ్. ఒక్కొక్క టాస్క్ రన్ చేసుకుంటుంది. టాస్క్ 1, టాస్క్ 2. ఆ ప్లేబుక్ లో ఎన్ని టాస్క్లు ఉన్నాయి అన్ని టాస్క్లు రన్ చేసుకుంటాయి. ఏమన్నా నేమింగ్స్ ని కరెక్ట్ చేసి ఎర్రర్ మెసేజ్ వస్తాయి. మళ్ళీ వెరిఫై చేసుకోవడం, మళ్ళీ రన్ చేయడం. ఇది ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. సో మనకి ఆల్రెడీ సింటాక్స్ ప్లేబుక్స్ చాలా నెంబర్ ఆఫ్ ప్లేబుక్స్ ఉన్నాయి. మీరు ఏం చేయాలని ప్రాసెస్ తెలుసుకున్నారు కాబట్టి రన్నింగ్ ఎలా తెలిసారు. క్లౌడ్ షెల్ ఓపెన్ చేయడం, ప్లేబుక్ మాడిఫై చేసుకుని రన్ చేయడం, రిజల్ట్ వచ్చినాయి లేదా వెరిఫై చేయడం, లాగిన్ అవ్వడం, టెస్ట్ చేసుకుని ఇలా. సో నెంబర్ ఆఫ్ ప్లేబుక్స్ రన్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తాయి కదా దీన్ని ఎలా రన్ చేయాలో. సో ఈ ప్లేబుక్ రన్ దీంట్లో నాకు 6 చేంజెస్ చేసినాయి. సో ఒకటి ఫెయిల్ అయింది. ఏంటన్నది క్రియేట్ ఎజూర్ స్టోరేజ్ అకౌంట్ ఒకటే ఫెయిల్ అయింది, మిగతా అన్ని కూడా క్రియేట్ అయ్యనమాట. స్టోరేజ్ అకౌంట్ లో ఏం ప్రాబ్లం వచ్చింది చూడమ్మ. అక్కడ స్టోరేజ్ అకౌంట్ లో ఓకే ది స్టోరేజ్ అకౌంట్ నేమ్ టెస్ట్ ఈజ్ ఆల్రెడీ టేకెన్, ఆల్రెడీ ఎగ్జిస్ట్. అది రిపీట్ చేసాడు, చేంజ్ మెసేజ్ ఆల్రెడీ టేకెన్, ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఆ స్టోరేజ్ అకౌంట్ అనేది నాకు రిపీట్ అయినప్పుడు నేను చూడండి గోపర్ స్టోరేజ్ అకౌంట్ ఎక్కడ ఉందో చూడు. ఆ నేమ్ అనేది మనం అందుకు నేను సేమ్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ప్రాబ్లం ఉండదు అన్నిటికి. ఇప్పుడు దీన్ని క్రియేట్ స్టోరేజ్, క్రియేట్ ఎజూర్ గ్రూప్, ఎజూర్ రిసోర్స్ గ్రూప్, ప్రో రిసోర్స్ గ్రూప్ ఇది ఓకే. క్రియేట్ ఎజూర్ వర్చువల్ నెట్వర్క్ ఇది ఓకే. సబ్నెట్ ఓకే. స్టోరేజ్ అకౌంట్ కూడా ఫెయిల్ కదా. స్టోరేజ్ అకౌంట్ ఎజూర్ స్టోరేజ్ అకౌంట్ టెస్ట్ ఎస్ఏ
ఆస్ట్ రిసోర్స్ గ్రూప్ విప్రో. ఈ టెస్ట్ ఎస్సీ అనేది ఇంకొకసారి ఎక్కడ వచ్చి ఉంటుంది, అది మనం ఈ నేమ్ ఇచ్చి ఉంటాం. ఓకే, టెస్ట్ ఎస్సీ తర్వాత ప్రొవిజనింగ్ న్యూ యూజర్ వర్చువల్ గ్రూప్, యా వర్చువల్ మెషిన్, విండోస్ సర్వర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, స్టేట్, స్టోరేజ్ అకౌంట్ నేమ్, స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఇది టెస్ట్ ఏఐ. మన పైన ఇచ్చింది ఏంటి, స్టోరేజ్ అకౌంట్ నేమ్ టెస్ట్ ఏ. ఇక్కడ ఒకటి ఇది వేరే అది వేరేనా, టెస్ట్ ఏ ఆల్రెడీ ఎగ్జిస్ట్. టెస్ట్ 1 ఇస్తాను, 1 ఇస్తాను, 1 ఇచ్చేసి రన్ చేద్దాం. సో గోపాల్ లొకేషన్లోకి వెళ్ళి నేమ్ అనేది సేమ్ అయింది, అందుకని రన్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే, సో విఐ స్పేస్ విన్ విండోస్ విఎం ఓపెన్ చేసి ఎస్కేప్, విఐ స్పేస్ విన్ విఎం డాట్ ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ గ్రూప్ మేము 2 స్టోరేజ్ గ్రూప్ ఉన్నాయి ఇక్కడ మనకి, రెండింటిలో ఒకటి ఇచ్చాం. ఇక్కడ చేంజ్ చేయాలి. ఈ స్టోరేజ్ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను 1 పెడతాను. ఓకే, ఎస్కేప్ WQ shift 1. ఓకే, సో యాన్స్ఫుల్ book winvm డాట్ YAML మళ్ళీ రన్ చేయాలి. ఇలా ఒక్కొక్క టాస్క్ లో మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ టాస్క్ వెరిఫై చేసుకోవడం, నేమింగ్ చేంజ్ చేసుకోవడం, మళ్ళీ రన్ చేయడం. చూడండి ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ ర్యామ్డమ్ పోస్ట్ ఫిక్స్ న్యూ యూజర్ హోస్ట్. ఓకే, వజ్జూర్ change message, the storage account name is just already taken, already existing. ఓకే, అదే చేంజ్ చేయాలి, ఇంకొకసారి చేంజ్ చేయాలి. ఇక్కడ చేంజ్ చేయాలి, అది విఐ స్పేస్ విన్ విఎం డాట్ YAML. ఓకే, యా స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఆల్రెడీ 2 సార్లు ఉందమ్మా, చూద్దాం. ఇంకెక్కడ ఉంది, టెస్ట్ స్టోరేజ్ మీద ఆల్రెడీ ఉంటే మనకి స్టోరేజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం, ఓకే ఇక్కడ శాంపుల్ స్టోరేజ్ అకౌంట్ 9 ఇలా ఇస్తాను. క్రియేట్ ఎజూర్ స్టోరేజ్ అకౌంట్, ఆ నేమ్తో ఎజూర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, యూనిక్ నేమ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, దీంట్లో వచ్చి ప్రొవిజన్ న్యూ యూజర్ వచ్చిన హోస్ట్, దీంట్లో వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ నేమ్